ఏమైంది కోడలా? టీ తీసుకురాలేదు? అత్తయ్య, ముందు నాకు తోటికోడలు ఎప్పుడు వస్తుందో చెప్పండి. నాకు చాలా చిరాగ్గా ఉంది అత్తయ్య. రోజు పొద్దున్నే ఎన్ని పనులు చేయాలి నేను ఒక్కదాన్నే. కొందరికేమో టీ కావాలి, కొందరికేమో కాఫీ కావాలి, ఇంకొందరికైతే ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇవన్నీ చేసి చేసి నేను అలసిపోయాను. వదినా, నా బట్టలు ఉతికావా? చూడండి అత్తయ్య, అత్తయ్య నాకు రెండే చేతులున్నాయి. ఏమైంది వదినా, ఎందుకంత కోపంగా ఉన్నావు? చూడండి మరిది గారు, ఇది కోపం తెప్పించే విషయమే. నాకు రెండే చేతులున్నాయి. ఆ రెండు చేతులతోనే నీ పనులు చేయాలి, మీ అన్నయ్య పనులు చేయాలి, ఇంట్లో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క భోజనం తయారు చేయాలి. ఇంకా నువ్వైతే జిమ్లో జాయిన్ అయ్యావు కాబట్టి నీకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్డే కావాలి. నీకు ఉదయం రోజుకొక టిఫిను, లంచ్కి రోజుకొక భోజనం. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇంకా బట్టల తుడడం గురించి మాట్లాడుతున్నావు? ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంతోష్, ఎందుకు వదిన్ని అలా విసిగిస్తున్నావు? రోజు ఇదే నాటకం. ఒకరోజేమో ప్రోటీన్ ఫుడ్ కావాలంటావు, కొన్నిసార్లేమో ఫ్రూట్స్ తింటావు, కొన్నిసార్లు అసలు ఏమీ తినకుండా ఉంటావు. ఏం చేస్తున్నావురా? అమ్మా, రోగాలు తెచ్చుకొని బాధపడడం కన్నా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఈ రోజుల్లో ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. అందుకే నేను మీకు చెప్తున్నాను జిమ్లో జాయిన్ అవ్వమని. వదినా, జిమ్లో జాయిన్ అయితే అస్సలు లావ్ అవ్వరు, సన్నగానే ఉంటారు. సంతోష్, నేను ఇంటి పనులు చేయడం వల్ల ఆల్రెడీ సన్నగానే ఉన్నాను. నేను జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కోడలా, కోపం తెచ్చుకోకు. వెళ్ళి కొంచెం టీ పెట్టు, వాడి కోసం దోశ వెయ్యి. అమ్మా, దోశ ఏంటి? మీరు తినండి దోశ. వదినా, నా కోసం పన్నీర్ సార్ట్ చేసి కూరగాయలతో పాటు తీసుకురా. నేను అది తిని ఆఫీస్కి వెళ్తాను. చూడండి అత్తయ్య, ముందు మీరేమో ఇడ్లీ చేయమన్నారు, ఆయనేమో దోశలు చేయమన్నారు. ఇప్పుడు ఈ మరిదేమో కూరగాయలు పన్నీరు కావాలని అడుగుతున్నాడు. వదినా, నువ్వు చెయ్యకపోతే నేనే చేసుకుంటాను, సరేనా? వదిలేయక. సంతోష్, నేను చేయననడం లేదు. నాకు మెయిన్ టైంలో పని చెప్తావు. మీ అన్నయ్య ఐరన్ చేయమని చాలా బట్టలు ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ అన్నయ్య బట్టలు ఐరన్ చేయాలా, లేకపోతే నీ బట్టలు ఉతకాలా? ఏ రోజైనా ఉతికే టైంలో బట్టలు ఇచ్చావా? నేను అవి ఇంకా ఉతకక ముందే వచ్చి బట్టలు ఎక్కడానికి కోపంగా అడుగుతున్నావు. నేనేం చేయాలి? అత్తయ్య, అందుకే చెప్తున్నాను, సంతోష్కి త్వరగా పెళ్లి చేయండి. అప్పుడే నేను కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాను. వదినా, పెళ్ళి అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నావు, నా పర్మిషన్ కూడా అవసరం కదా. ఏం పర్మిషన్ అవసరం? అమ్మా, ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇది నా పెళ్ళి కాబట్టి నా పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతుంది? మన ఇంట్లో లవ్ మ్యారేజ్ జరగదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళే. అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజే. నేను మీ వదిన్ని కూడా ఇంటికి అరేంజ్ మ్యారేజ్ ద్వారానే తీసుకొచ్చాను. అలాంటిది ఇంట్లో లవ్ మ్యారేజ్ ఎలా జరుగుతుంది? లవ్ మ్యారేజ్లు ఎక్కువ రోజులు ఉండవు. కానీ అమ్మా. చూడు నాన్న, నీ మనసులో అమ్మాయి ఇంకా ఉంటే తనని నీ మనసు నుండి చెరిపేయి. లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన అమ్మాయి నాకు ఎప్పటికీ కోడలు కాదు. ఒకవేళ వస్తే అరేంజ్ మ్యారేజ్ ద్వారానే వస్తుంది. దేవుడా, అమ్మ ఇంకా పాతకాలపు మనిషిలాగా చేస్తుంది. కానీ అమ్మా, నేను చూడని నాకు అర్థం కాని అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? అయితే మీ అన్నయ్య ఎప్పుడైనా మీ వదిని చూశాడా? మేము ఒక అమ్మాయిని చూసి సడన్గా మీ అన్నయ్యతో ఆమెకి పెళ్లి కుదిర్చాము. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదా? గత 5 ఏళ్ళగా తన ఇంట్లో 5 సంవత్సరాలుగా ఉంటుంది. వాళ్ళకేమి విడాకులు కాలేదు కదా. నాకు ఈ ప్రేమ పెళ్లి కోడళ్ళు అస్సలు నచ్చరు. అందుకే ఈ ఇంట్లో అరేంజ్ మ్యారేజే జరుగుతుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? ఇక నిలబడి నేనే టిఫిన్ చేసుకుంటా అని వాదిస్తున్నావు. నువ్వు వెళ్ళి నీ టిఫిన్ చేసుకో. వెళ్ళు కోళ్ళ, నువ్వు వెళ్ళి పెద్ద కొడుకు బట్టలు ఐరన్ చెయ్యి. దేవుడా, అమ్మకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నేను రోజు ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ అమ్మ అస్సలు అర్థం చేసుకోదు. ఇక మిగిలింది నాన్న. అమ్మ అంటేనే నాన్న ఒప్పుకుంటాడు. సంతోష్, అమ్మా. నువ్వు టిఫిన్ చేసుకుంటున్నావు కదా, నాకు కూడా ఒక కప్పు టీ చేసి పెట్టు. అరే ఏంటమ్మా, పనంతా నా మీదే వేస్తున్నావా? వదినకు చెప్పొచ్చు కదా. నీకు కళ్ళు కనిపించట్లేదా? తను ఆల్రెడీ పనిలోనే ఉంది. వెళ్ళి నాకు ఒక కప్పు టీ తీసుకురా. నువ్వు కూరగాయలు కట్ చేసుకునే లోపు టీ రెడీ అవుతాయి. త్వరగా తీసుకురా. ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా విసిగిస్తున్నారు. నాకు ఉదయం టిఫిన్ కూడా దొరకదు. కొన్నిసార్లు నేనే తయారు చేసుకోవాల్సి వస్తుంది. వదిన మూడు బాగుంటేనేమో చేస్తుంది, లేకపోతే అమ్మ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తుంది. అక్కడుండి ఏం కొనుక్కుతున్నావు? త్వరగా తీసుకురా.
నేను అన్ని విధాలా ట్రై చేశాను కానీ అమ్మ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇంకా ఏం చేయాలి? మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఇవాళ వచ్చారు. చెప్పండి, పెళ్లి కోసం అమ్మాయి ఫోటో ఏమైనా తెచ్చారా? పోయినసారి నా కొడుకు పెళ్లి గురించి మీకు చెప్పాను కదా. అవునండి, నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అమ్మాయి ఫోటో చూపించండి. అమ్మాయి ఎవరు? అమ్మాయి చాలా మంచి కుటుంబానికి చెందింది, కానీ వాళ్ళు కట్నానికి వ్యతిరేకులు. మీకు కట్నం కావాలంటే మాత్రం ఆ అమ్మాయి మీది కాదు. మాకెలాగూ కట్నం వద్దండి, అమ్మాయి బాగుంటే చాలు, ఇంకేమీ వద్దు. వాళ్ళు ఇచ్చే కట్న కానుకలతో మా ఇల్లు ఎన్ని రోజులు గడుస్తుంది చెప్పండి? కట్నం ఇవ్వాలని నియమం ఏమీ లేదండి. అయితే సరే, రేపో ఎల్లుండో ఆ అమ్మాయిని కలుద్దాం. మీకు అమ్మాయి నచ్చితే మాట్లాడడం కొనసాగిద్దాం, లేకపోతే ఇంకో అమ్మాయిని చూపిస్తాను. దయచేసి మాకు అడ్రస్ ఇవ్వండి, మీరు కూడా మాతో వస్తారు కదా. అరే చెల్లెమ్మ, మీరైతే ముందు అమ్మాయిని చూడండి. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడితే అప్పుడు నేను అక్కడే ఉంటాను. సరే, మీరైతే అడ్రస్ ఇవ్వండి, మేము ఆ అమ్మాయి కుటుంబాన్ని కలిసి వాళ్ళతో మాట్లాడతాం. తప్పకుండా తప్పకుండా. కోడలా, టీ టిఫిన్ తీసుకురా. మాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. మీకు నా కొడుకు నచ్చాడా? అవును, మాకు నచ్చాడు. ఒకసారి అమ్మాయిని కూడా అడుగుతాను. గీత, నీకు నచ్చాడా అబ్బాయి? అమ్మా, నేను మీకు చెప్పాలా? అదంతా మీ ఇష్టం. అన్నయ్య గారు, మాకు అబ్బాయి నచ్చాడు కాబట్టి త్వరగా పూజారి పిలుద్దాం. నిశ్చితార్థం పూర్తి చేసుకొని పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం. అవునవును, అయినా పూజారి కూడా చెప్పాడు త్వరగా పెళ్లి చేసుకోవాలని. జాతకాలు చూస్తే ఎలాంటి లోపం ఉన్నట్లు అనిపించలేదు. వాళ్ళిద్దరి జాతకాలు కూడా సరిగ్గా కలిశాయంట. ఇది చాలా మంచి విషయం. జాతకాలు కలిస్తే పిల్లల మధ్య పెద్దగా గొడవలు కూడా ఉండవు. మీరు చెప్పింది నిజమే. ఏదేమైనా పెళ్లి మాత్రం త్వరగా పూర్తి చేద్దాం. 2 వారాల తర్వాత మా కొడుకు అమెరికా వెళ్ళాలి. మరి వెళ్ళి రానివ్వండి కదా, వచ్చిన తర్వాత గ్రాండ్గా పెళ్లి చేద్దాం. లేదు, వాడు తిరిగి రావడానికి 3-4 నెలలు పడుతుంది. అన్ని రోజులు ఎలా ఎదురు చూస్తాం? అసలే నా భార్య చిన్న కోడలు ఎప్పుడు ఇంటికి వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా పూజారి గారు కూడా చెప్పారు ఆ టైంలో మంచి ముహూర్తాలు ఏమీ లేవంట. అందుకే ఈ 2 వారాల్లోనే పెళ్లి చేద్దాం. కానీ అంత టైం లేదు కదా మనకి. చూడండి, మనకంత పెద్ద ఆర్భాటం అవసరం లేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే చాలు. సరే అండి. మా ఇంట్లో ఇంతవరకు లవ్ మ్యారేజ్ జరగలేదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ అరేంజ్ మ్యారేజే. మేము పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే నమ్ముతాము. అవును వదిన గారు, మేము కూడా లవ్ మ్యారేజ్ని నమ్మము. అందుకే పూజారి గారు మీ అబ్బాయి గురించి చెప్పారు. అతను మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎక్కువగా విదేశీ పర్యటనలో ఉంటాడు. అందుకే మేము కూడా ఒప్పుకున్నాము. ఇంకా వాళ్ళిద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయని పూజారి గారు చెప్పారు. ఎలాంటి సమస్య లేదని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో పిల్లలు సంతోషంగా ఉంటారు. మీరు చెప్పింది నిజమే. ఇక ఎంగేజ్మెంట్ కోసం పూజారి గారిని పిలిచి వాళ్ళిద్దరికి త్వరగా పెళ్లి చేద్దాం. వచ్చే వారం. మీరు అబ్బాయిని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. ఎలాగో ఫోటోలోనే అబ్బాయి మాకు బాగా నచ్చాడు, అమ్మాయికి కూడా బాగా నచ్చాడు. అందుకే ఒప్పుకున్నాం. సరే అండి, మేము ఇక ఇంటికి వెళ్ళి పూజారి గారితో మాట్లాడదాం. ఏం జరిగిందో ఫోన్లో చెప్తాం. సరే సరే. సరే పూజారి గారు, మీరు చెప్పినట్లే వచ్చే వారం ఇద్దరు పిల్లలకి పెళ్లి చేద్దాం. సరే అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. సరే సరే. అమ్మా. నాన్న, నీకు అమ్మాయి నచ్చిందా? మాకైతే చాలా బాగా నచ్చింది. ఫోటోలోనే అమ్మాయి బాగా నచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మాయిని చూడడానికి. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. వాళ్ళే ఒక పూజారిని పిలిచి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేశారు. ఇదేంటి, మన అబ్బాయి కోపంగా ఉన్నాడు? చూస్తుంటే వాడికి మన మీద చాలా కోపం ఉన్నట్టుంది. వాడేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మనం ఏం చేసాం? మనం ఏమైనా తప్పు చేశామా? అరే, ఏం తప్పు చేయడం లేదు. ప్రేమ పెళ్లి చేసుకొని వచ్చిన కోడలు మనల్ని గౌరవిస్తుందా? అలాంటి కోడలు వస్తే మన ఇల్లు నాశనం అవుతుంది. నువ్వేం బాధపడకు, నేను సంతోష్ని ఒప్పిస్తాను కదా. నాన్న సంతోష్. ఈ కాలం పిల్లలకి ఏమీ చెప్పలేకపోతున్నాం. సంతోష్, అమ్మాయి చాలా మంచిది, చాలా బాగుంది, చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది. ఆ అమ్మాయి నీకు తప్పకుండా నచ్చుతుంది.
వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది బాబు. వాళ్ళలో ఎలాంటి లోపాలు లేవు. నేను చూశాను కదా. సరే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. ఈ రోజు నుంచి నేను మీ మాటే వింటాను. సంతోష్, మా మీద కోపంగా ఉన్నావా? నేనెందుకు కోపంగా ఉంటాను నాన్న? మీరు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల్లో నా అభిప్రాయానికి చోటెక్కడుంది? మీకు ఆ అమ్మాయి నచ్చింది కదా, అయితే నేను పెళ్లి చేసుకుంటాను. మీ అందరికీ ఆమె బాగా నచ్చింది కాబట్టి నాకు కూడా నచ్చింది. నీకేం బాధ లేదు కదా? లేదు నాన్న, నాకేం బాధ ఉంటుంది? నాకు చాలా నిద్ర వస్తుంది. నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి. సరే సరే, పడుకో. శారదా, ఏమన్నాడండి? మనం ఏం తప్పు చేయడం లేదు కదా? అరే, మనం ఎందుకు తప్పు చేస్తాం? వాడు మన కొడుకు. మన కొడుకుకి మనం మంచి చేస్తాం. ఆ అమ్మాయి మంచిది, బాగా చదువుకుంది. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. వాడు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పనివ్వండి. నాకు మాత్రం ఆ అమ్మాయి నచ్చింది, వాళ్ళ కుటుంబం కూడా బాగా నచ్చింది. మీరే చెప్పండి, ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు? వాళ్ళలో ఎవరైనా బాగుపడ్డారా? అవును. కోడలు వచ్చాక వాడే బాగుంటారులే. మీరు వాడి గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి ఒక్కరూ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. కానీ ఆ బంధం ఏడాది కూడా ఉండట్లేదు, విడాకులు తీసుకుంటున్నారు. పెళ్ళైతే నెమ్మదిగా వాడే సర్దుకుంటారులే. సరే.